అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వస్తావా రావా బ్రతిమిలాడుతున్న దూరంలో కొడుకుని చూసి అడిగింది తల్లి కామాక్షి. వద్దు, నాకది వద్దు. ఉన్న ఇద్దరే చాలు. దాన్ని ఇక్కడికి తీసుకురాకూడదు. హాస్పిటల్ వాకిట్లోనే చెత్త కుండీలో విసిరేసి వచ్చేయమ్మా అన్నాడు ఏడుకొండలు. కొంచెం కూడా జాలనేదే లేకుండా. నెత్తిమీద వాత పెట్టినట్లు చురుమన్నది కామాక్షికి. మడతలు పడ్డ ముఖంలో కోపం అలలు అలలుగా ప్రవహించింది. చిచ్చి, మంచేన నువ్వు? కన్న కూతుర్నే చెత్త కుండీలో విసిరేయమంటున్నావే, నన్ను ఇంకేం చెప్పమంటావు? ఈసారైనా మగపిల్లాడు పుడతాడని ఎంత ఆశగా ఉన్నానో తెలుసా? అన్నిట్లోనూ మట్టిపోసిందే శనిలాగా దాపురించింది. ఏడుకొండలకు రైసు మిల్లో గుమ్మస్తా పని. వరుసగా 2 ఆడపిల్లలు. చాలురా, 2 పిల్లలు చాలురా. వీళ్లను పెంచి పెద్ద చేయడానికే మనం కష్టపడాలి. ఇక 3వ బిడ్డ ఎందుకురా? ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని వచ్చేయరా. కామాక్షి చిలక్కి చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ చెప్పింది. మామోయ్, 3వది కూడా ఆడపిల్లగా పుడితే మనం తట్టుకోలేము. పౌర్ణమి మాటలు ఎవరూ పట్టించుకోలేదు. 3వ బిడ్డ మగబిడ్డగానే పుడుతుందని కంకిపాడి స్వామీజీ చెప్పారు. ఆపరేషన్ అంతా చేయించుకోలేను. మగబిడ్డ పుట్టని, ఆ తర్వాత చూసుకుందాం. ఒంటికాల మీద లేచాడు ఏడుకొండలు. ఇలా జరుగుతుందని అతను కలలో కూడా అనుకోలేదు. 5-6 రోజులుగా ఆసుపత్రికి ఇంటికి కామాక్షమ్మ ఒక్కతే నడుస్తుంది. మొదట పుట్టిన ఆడపిల్లలిద్దరూ కొత్తగా పుట్టిన చెల్లి పాపను విడిచి ఉండలేక ఆసుపత్రిలోనే పౌర్ణమికి పక్కనే ఉన్నారు. చెల్లి పాపను చూడటానికి నాన్న రాలేదా? పెద్ద కూతురు సరళ అడిగిన ప్రశ్నకు దగ్గరున్న కామాక్షమ్మ సమాధానం చెప్పలేకపోయింది. ఏడుపు ఆపుకోలేక చీర కొంగును నోటికి అడ్డు పెట్టుకుంది. ఈరోజు సాయంత్రం నీ పెళ్ళాన్ని బిడ్డను ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకొచ్చేస్తాను గట్టిగా అరిచి చెప్పి పొద్దున్నే బయలుదేరి వెళ్ళింది కామాక్షమ్మ. వాళ్ళు వచ్చేటప్పటికీ మనం ఇంట్లో ఉండకూడదు. చెప్పకుండా మద్రాసు వెళ్ళిపోదాం. అక్కడొక చిన్న ఉద్యోగం చూసుకుని 3 నెలల తర్వాత వద్దాం. గుడ్డ సంచిలో బట్టలు సర్దుకున్నాడు. బస్ స్టేషన్కి వెళ్ళాడు. బస్సు కోసం కాచుకునున్నప్పుడు ఆకలేసింది. టీ కొట్టులోకి వెళ్ళాడు ఏడుకొండలు. సింగిల్ టీయు బాబు. అక్కడున్న చెక్కబల్ల మీద కూర్చున్నాడు. అక్కడికొచ్చిన ఒక ముసలాయన అందరి దగ్గర బ్రతిమలాడుతున్నాడు. ఒక టీ, ఒక బన్ను కొనివ్వండయ్యా, మీకు పుణ్యం దక్కుతుంది. 2 రోజులుగా ఏమీ తినలేదు. ఆకలి చంపుతుంది. కళ్ళు చీకట్లు కమ్ముకుంటున్నాయి. మాసిపోయిన, అక్కడక్కడ చినిగిపోయిన పంచితో వృద్ధుడు ఒక ఆయన బ్రతిమలాడుతున్నాడు. మొహమంతా రోమాల అడవి. లోతుగా ఉన్న కళ్ళు చూడటానికి జాలేస్తుంది. వృద్ధుని బ్రతిమలాటని ఎవరూ పట్టించుకున్నట్టు కనిపించలేదు. పలువురు ముఖాలు చిట్లించుకున్నారు. ఏమయ్యా ముసలాయనా, బుద్ధి జ్ఞానమే ఉండదా నీకు? ఇటువైపు రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? నీ వల్ల వ్యాపారమే దెబ్బతింటుంది. వెళ్ళవయ్యా. క్యాష్ కౌంటర్లో కూర్చున్న టీ కొట్టు యజమాని ఆ వృద్ధుణ్ణి తిడుతూ తరిమాడు. ఇదంతా చూస్తున్న ఏడుకొండలు పక్కన కూర్చున్న అతని దగ్గర ఆసక్తితో విచారించాడు. ఆ బ్రతిమిలాడే మనిషి బిచ్చగాళ్లా లేడే? ఆ పెద్దాయన ఎవరు? ఆ కడుపు మంటను ఎందుకండి అడుగుతారు? ఆ పెద్దాయన ఇదే వీధిలో ఒక కాలంలో ఓహో అని జీవించిన ఆయన. ఎకరాల లెక్కల్లో పొలం, మేడ, ఇల్లు, తోట, వనం అంటూ వసతి గల కుటుంబం. వరుసగా 4 మగపిల్లలను కని పెంచి వాళ్ళని పెద్ద పెద్ద చదువులు చదివించి మంచి స్థితికి తీసుకువచ్చేలోపు ఆయన ఆస్తిలో చాలా వరకు తగ్గిపోయింది. పిల్లలు 4 పెద్ద పొజిషన్లో ఉన్నారు. పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో హాయిగా జీవితం సాగిస్తున్నారు. కానీ ఈయన భార్యను పట్టించుకోవడమే లేదు. నువ్వు ఉంచుకోమంటే నువ్వు ఉంచుకోమని పోటీ పడుతూ అసలు పట్టించుకోవడం మానేశారు. 4 మగపిల్లలతో పాటు ఒక ఆడపిల్లను కనుంటే ఇలా వదిలేసుంటుందా? గంజి నీళ్ళైనా పోసుంటుంది కదా. అతను చెప్తుండగా లోకం పోకడ తెలియక మగపిల్లాడే కావాలని మొండికేసి నా బిడ్డ నేనే చెదిరించుకున్నానే. చచ్చ, ఏ మనిషిని నేను? ఆడపిల్ల అయినా ప్రేమతో పెంచి బాగా చదివిస్తే అదే మనల్ని చివరి దశలో కాపాడుతుంది. బుద్ధి వికసించింది. జ్ఞానోదయం కలిగింది. మద్రాసు వెళ్లే ఆలోచనలు మార్చుకుని తన పిల్లను ముద్దాడాలని ఆశతో తుల్లిపడుతూ ఆసుపత్రి వైపుకు నడిచాడు ఏడుకొండలు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.